దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పములో ఈ తుయతైర అనేటటువంటి 4 అక్షరాల ఈ తెలుగు పదానికి లోకంతో ఐక్యం అనబడే అర్థం ఇస్తోంది. తుయతైర అంటే లోకంతో ఐక్యం. ఆ సంఘం పేరు ఈ తుయతైర అనబడేటటువంటి ఈ యొక్క ఈ సంఘం, ఇదొక చిన్న సంఘం. ఈ సంఘం ప్రస్తుతం ఇంతకు ముందు ఉన్నటువంటి తుయతైర అనే నామధేయం లేదు, కానీ ప్రస్తుతం అయితే ఆకిస్పార్ అనబడేటటువంటి ఒక ఈ ప్రస్తుత కాలపు పేరుతోటి వ్యవహరింపబడుతూ ఉంది. ఇది ఉంచబడినటువంటి సంఘాల్లో చాలా చిన్నది. ఈ చిన్న పట్టణం తుయతైర అనబడేది ఈ చిన్న పట్టణం మరియు చాలా ముఖ్యమైన పట్టణం. ఈ ముఖ్యమైనటువంటి పట్టణం, చిన్నదైనటువంటి పట్టణం, దీనిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి అనే విషయాన్ని మనం గ్రహించుదాం. దీని యొక్క గొప్పతనం ఏమంటారు అంటే, ఇది ఎందుకు ఇంత గొప్పగా పేరు కలిగింది అంటే, పూర్వం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ద గ్రేట్ అలెగ్జాండర్ అనబడే ఆయన ఒక ప్రపంచ వీరుడు. మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టి మొత్తం దానంతటిని కూడా జయించినటువంటి వీరుడు. అటువంటి వాడు ద గ్రేట్ అలెగ్జాండర్. అటువంటి వాడు ఈయన ఈ పట్టణాన్ని స్థాపించాడన్నమాట. ఆయన స్థాపించి కట్టబడినటువంటి ఈ యొక్క పట్టణమే ఈ తుయతైర అనబడేటటువంటి పట్టణం. ఇప్పుడు ఆ తుయతైర గురించి మనం తెలుసుకుంటున్నాం. చదువుతాను, గుర్తుంచుకోండి, జాగ్రత్తగా గమనించండి. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 18వ వచనము నుండి ప్రారంభం. ఇక్కడ వ్రాయము అనబడేవాడు ఒకరు, వ్రాసేవాళ్ళు ఒకళ్ళు. వ్రాసేది, వ్రాయము అని చెప్పేది ఎవరో మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా నేను. అవునంటారా? వ్రాయము అని చెప్పేటటువంటి వాడు సాక్షాత్తు సృష్టికర్త దేవుడు. మరి ఈ మాటలన్నింటినీ బట్టి గమనించినట్లయితే ఎవరికి రాయమంటున్నాడంటే ఆ సంఘపు దూతకు వ్రాయమంటున్నాడు. ఈ సంఘపు దూత అంటే ఎవరు? ఆ సంఘాన్ని నడిపించేవారు. మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏదో ఒక చర్చికి వెళ్తాం కదా, ఆ చర్చిని నడిపించే పాస్టర్ గారు ఎవరో ఉంటారు. వాళ్ళు సంఘపు దూతలుగా వ్యవహరింపబడతారు. కాబట్టి ఆ సంఘపు దూతకు ఈలాగు వ్రాయము అని అంటున్నాడు. సంఘపు దూతకి చెప్పాలి అంటే ఆయనకు ఒక్కడికే కాదు. దూత అంటే ఆ సంఘపు కాపరి, అంటే సంఘాన్ని అంతటిని కూడా కాచేవాడు, వాటిని నడిపించేవాడు. కాబట్టి అందరికి కూడా వర్తింపబడుతుంది. ఈ సింగులర్ అనబడే ఈ పేరు, ఈ సంఘపు దూత అంటే సింగులర్ నామం, అది పుల్లింగం, అది ఏకైక పదం. ఈ అటువంటిది ఈ సింగులర్ నామం అనబడేది దూతకు, సంఘపు దూతకు వ్రాయమనబడే మాట సంఘమంతటికి కూడా వర్తిస్తుంది. సంఘంలో ఎవరైతే ఉన్నారో విశ్వాసులు వాళ్ళందరికీ కూడా వర్తింపబడుతుంది. ఆ వ్రాయము అని అంటే ఏమని చెప్తున్నాడు? అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజి పోలిన పాదములను గల దేవుని కుమారుడి చెప్పు సంగతులేవనగా రాయమని చెప్పాడు. వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఎటువంటిదట, ఏంటట అది? అగ్ని జ్వాల వంటి. మనకి ఇందులో పాట ఒకటి ఉంది, మనకు తెలుసు. అగ్ని జ్వాల వంటి కన్నులు వాడా, అపరంజిని పాదముల దేవుని కుమారా, అపరంజిని పోలిన పాదముల దేవుని కుమారా, స్తోత్రించెదము స్తోత్రించెదము మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము. హల్లెలూయా. ఇక్కడ రాయమని చెప్తున్నాడు ఈ పాటకి. ఈ పాటలో ఇలాగా ఎవరట చెప్పేటటువంటిది? ఆయన చెప్పే సంగతులు. ఆయన అనబడినటువంటి వాళ్ళు ఎవరు? ఆయన అనబడిన 3 అక్షరాల పదములు కలిగినటువంటి వాడు ఎవరు అనంటే వాక్యమయ్యున్న దేవుడు, దేవుడయ్యున్న వాక్యము. చూడండి, వాక్యము అటు దేవుడు.
ఆయనే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడట? అగ్ని జ్వాల వంటి కన్నులు కలవాడు. అంటే ఆయన దృష్టి, ఆయన చూపు ఎక్కడ పడితే అక్కడ అది సరైన రీతిలో లేకపోతే మాడిపోతుంది. అంటే అగ్ని జ్వాలల వలె ప్రకాశింపబడుతుంది. దానిలో ఉంచబడిన పవర్, ఆ శక్తి ఉత్పన్నమవుతోంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అగ్ని జ్వాల వంటి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 7 సంఘాలు కూడా ఈ ఔన్నత్యం చెప్పేటటువంటి వాడిలో ఉన్నటువంటి ఒక్కొక్క ఔన్నత్యాన్ని ముందు పెట్టి ఈ పదజాలాలు వాడుతూ ఉన్నాడు. అంటే మొదటి ఎఫెసు సంఘానికి ఒక టైటిల్ ఇవ్వబడింది. పెర్గము స్ముర్న అనబడే సంఘానికి ఒక నామధేయం ఇవ్వబడింది. అంటే ఆయనలో ఉంచబడిన ఔన్నత్యపు లక్షణాలు, ఆయనలో మూర్తిమంతమై ఉన్నటువంటి దైవత్వపు లక్షణాలు, వాటన్నిటిని ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆ పేర్లతో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత పెర్గములో ఉన్న సంఘానికి ఇంకొక పదజాలంతో దాన్ని అక్కడ వాడాడు. ఇప్పుడు ఈ రోజు ఈ 4వ సంఘానికి అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు మాట్లాడే సంగతులు అంటున్నాడు. అంటే ఆయన సృష్టికి కనబడనిది ఏదీ లేదు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, అపరంజిని పోలిన పాదములు కలిగినటువంటి వాడు, ఎంతో శక్తివంతమైనటువంటిది. అది క్రింద అది నేల గాని ఇంకా ఏదైనా అగాధమైనా సరే ఎంతగానో మరి ఉన్నతమైనటువంటి తన ప్రభావాన్ని బట్టి నడవగలిగే శక్తిమంతుడై ఉన్నాడు. అటువంటి అత్యున్నతుడైనటువంటి దేవాతి దేవుడు ఈనాడు తుయతైర అనే సంఘపు దూతకు, అనే సంఘానికి ఇలాగు వ్రాయండి అని అంటున్నాడు. ఏమిటంట? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. వ్రాయమని చెప్పినటువంటి తొలి మాటలు ఏంటంటే, నీ క్రియలను నేనెరుగుదును అని అంటున్నాడు. క్రియలు అంటే చేసే పనులు, మనం చేయుచున్న పనులు, చేసిన పనులు. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు చెందినటువంటి రీతిలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఈ మాటల్ని బట్టి ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ఒక్కొక్క మాటలను చూస్తే, నీ క్రియలు నువ్వేం చేశావో వాటన్నిటిని కూడా ఎరిగినటువంటి దేవుడు నీతో చెప్పుతున్నాడు. అమ్మలారా, అయ్యలారా, ఈ తుయతైర సంఘములో ఉన్నటువంటి ప్రజానీకమా అని చెప్పి, ఓ వీటన్నింటిని నడిపించే ఓ నాయకుడారా అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఏమంటున్నాడు? నీ క్రియలు నీవిప్పటి వరకు ఏం చేశావో, ప్రస్తుతం వేటిని చేయుచున్నావో, అంతేకాదు ఇంకేమి చేయబోతున్నావో నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఇంకేమంటున్నాడు అందులో? నీ ప్రేమ ఎలాగుందో, నీ ఇంటి వారి పట్ల ఎలా చూపిస్తున్నావో, నీ పొరుగు వారి పట్ల నీ ప్రేమ ఎలా ఉంటుందో, నీ బంధు వర్గం పట్ల నీ ప్రేమను ఎట్లా చూపిస్తున్నావో ఇదంతా నేను ఎరుగుదును. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని యొక్క నామం ఎంతో శక్తివంతమైనది. ఆ శక్తివంతమైన నామం ఎటువంటిదంటే, అగ్ని జ్వాల వంటి కన్నులు కలవాడు కాబట్టి ఆయనకు కనబడినదంటూ ఏమీ లేదు అన్న విషయాన్ని గుర్తెరిగిన మనం ఈ యొక్క మాటలను ఖచ్చితంగా మనము ఎంతగానో మన హృదయంలో భద్రపరుచుకోవాలి. నీ ప్రేమ ఇంతకు ముందు ఎలాగుంది, ఇప్పుడు ప్రజెంట్ ఎలా కొనసాగుతుంది, ముందు ముందు ఎలా ఉంటుంది అని ఒక్కసారి మనం బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీ విశ్వాసం ఎలాగుంది అని అంటున్నాడు. నీ విశ్వాసం అంటే ఇంతకు ముందు ఎలాగుంది, ఇప్పుడు ప్రజెంట్ ఎలాగుంది. ఈనాడు కొత్తగా మరి సంఘాల్లోనికి వచ్చేవారు, ప్రార్థనలోనికి వచ్చేటటువంటి వాళ్ళు ఒకప్పుడు సంఘం అంటే ఏమిటో, ప్రార్థన అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ తదుపరి తెలుసుకొని తన ఇంటి వారో లేకపోతే చుట్టుప్రక్కల వారో చెప్పేటటువంటి వాటిని బట్టి నేను కూడా వస్తే బాగుంటుంది అనే ఒక తపన, అటువంటి ఆశ కలిగి వాళ్లతో పాటు ఏకీభవించి వెళుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటిని బట్టి ఏంటంటే నీ ప్రేమ అని ఇక్కడ అంటున్నాడు. నీ ప్రేమ. ఆ తర్వాత మూడవదిగా నీ విశ్వాసం. ఇంతకు ముందు నువ్వు ఎలాగుంది నీ విశ్వాసం, ఇప్పుడు ప్రజెంట్ ఎలాగుంది. కొందరు అంటారు, గొప్పగా చెప్పుకుంటున్నారు, మా తాతగారు పెద్ద, ఆయన సంఘంలో పెద్ద, ఆయన ఏదంటే అక్కడ తినేది అని కొందరు గొప్పగా చెప్పుకునే వాళ్ళు నేటి వరకు కూడా కొన్ని సంఘాల్లో ఉన్నారు.
అందుకే నీ విశ్వాసం అంటే వాళ్ళని బట్టి మన విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుత లోకములో జరుగుతున్నటువంటి ఆ యొక్క చర్యలను బట్టి మనం విశ్వాసాన్ని మార్చుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి కీడంతటిని మనం గుర్తు చేసుకొని, అయ్యో మరి ఆ దేవుని తట్టు తిరిగితే వచ్చేటటువంటి కీడులు, వచ్చేటటువంటి అపాయాలు, చుట్టుముట్టుకొని ఉన్నటువంటి ప్రతి విధమైన కీడు నా నుండి తొలగిపోతుందని తెలిసి మనము భయభక్తులు కలిగి దేవుని సంఘములోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి పూనుకునే విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మనం గమనిద్దాం. అంతేకాదు ఇంకేమంటున్నాడు? నీ పరిచర్యను, అంటే నీవు ఒకవేళ విశ్వాసివైతే నీవిప్పటి వరకు ఎంత పరిచర్య చేశావో, ఎన్ని ఆత్మలను దైవ సన్నిధానములోనికి నడిపించావో, ఎన్ని ఆత్మలను రక్షించావో, నీకున్నటువంటి గొప్ప దాన్ని బట్టి ఎంతటి అనుభవం నీలో ఉన్నదో అనేటటువంటిది ఒక్కొక్కటిగా మనకు గుచ్చి మాట్లాడుతున్నట్టుగా ఈ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ సహనం అంటే నీకున్న ఓపిక ఎంతో కూడా నాకు తెలుసు అని అంటున్నాడు. మనం ఏం చెప్పక్కర్లే. నేనండి, అబ్బా ఎంత వర్షం వస్తున్నా, చీకటి పడ్డప్పటికి కూడా అక్కడ ఎవరో ప్రార్థన అడిగితే పోయి ప్రార్థన చేసి వచ్చానండి అనేదో చెప్పుకుంటామేమో. కానీ ఇక్కడ అనేది నీ సహనం ఎంతగా ఉందో. ఒక్కొక్కసారి నీ సహనాన్ని వ్యతిరేకంగా చూపిస్తూ ఉంటావేమో. నీకున్నటువంటి శక్తిని బట్టి ఇతరులు ఎవరైనా వారికి సహాయం చెయ్యాలి అంటే సహనాన్ని కోల్పోయి, ఇప్పుడేం చేస్తాం, ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నాను, రేపు చూద్దాంలే అనేటటువంటి రీతిలో ఉంటున్నావేమో. ఇక్కడ ఒక్కొక్క మాటలు అంటే మనలో ఉంచబడినటువంటి క్రియలు ఇవన్నీ కూడా దేవాతి దేవుడు ఆత్మరూపి అయ్యుండి ఈ సంఘపు దూతతో మాట్లాడమని చెప్పాడు. తుయ్యతైర అంటే మనం దాని అర్థం తెలుసుకున్నాం కదా. లోకములో అంటే లోకముతో ఐక్యం అంటే వీళ్ళు ఎట్లుంటారు, వారి స్థితిగతులు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉంటాయి. లోకంతో ఇటువంటి స్థితిగతులు ఇంకా ఎవరైతే కలిగి ఉంటారో లోకంలోని వాళ్ళు, వాళ్ళతో కూడా ఐక్యం కలిగేటటువంటి ఆ స్థితిగతి అన్నమాట. అయితే దాని యొక్క ముఖ్యమైనటువంటి ఆ స్థితిగతులు ఎలా ఉండేదంటే, ఇది మనం చెప్పుకున్నాం కదా, చిన్న పట్టణం, ముఖ్యమైన పట్టణం. అయితే దీనిలో ఉంచబడినటువంటి ఈ ది గ్రేట్ అలెగ్జాండర్ స్థాపించినటువంటి దానిలో దీనికి ఎంత పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ పేరులో ఉన్నటువంటి వాళ్ళంటే గొప్పవాళ్ళు కాబట్టి ఇంత క్లియర్ గా ఒక్కొక్కళ్ళని గురించి ఆయన రాస్తూ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. ఇదేంటంటే ఇది ఒక వాణిజ్యపరమైన కేంద్రం. వాణిజ్యపరము అంటే వ్యాపార కేంద్రం. ఏ వస్తువులైనా ఎక్కడి నుంచో తీసుకొస్తారు, అక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ మనకు తెలుసు, మనం ఉండే చుట్టుపక్కల్లో వారానికి ఒకసారి సంత జరుగుతూ ఉంటుంది. కొన్ని వీధులలో, కొన్ని గ్రామాలలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళు అన్ని తీసుకొస్తారు. అర్ధరాత్రి దాదాపు 10-11 గంటల వరకు ఉంటారు. వాళ్ళకి కావలసిన వస్తువులు అమ్మేస్తారు, కావలసిన వాళ్ళు తీసుకుంటారు. అంటే అటువంటి వాణిజ్యపరమైన కేంద్రం. అంటే లావాదేవీలు జరుపుకునేటటువంటి కేంద్రం, వ్యాపార కేంద్రం. ముఖ్యంగా దేని నిమిత్తమై ఈ కేంద్రం ఇంత గొప్పగా స్థిరపరచబడింది? చిన్న పట్టణమే అయినప్పటికీ కూడా ఇటువంటి వాణిజ్యపరమైన వర్తక కేంద్రంగా ఎంచబడిన ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, తెల్లని నార బట్టలు తయారు చేస్తారు ఇక్కడ. ఎప్పుడు కూడా వచ్చేటటువంటి వ్యాపారులు తెల్లని నార బట్టలు, నారలతో చేయబడినటువంటి బట్టలు తయారు చేసి తీసుకొస్తారు. దీనికి ప్రసిద్ధి చెందినటువంటిది ఈ యొక్క కేంద్రమైనటువంటి తుయతైర పట్టణం. అంతేకాదు ఉన్ని వస్త్రాలు కూడా తయారు చేసి అక్కడ అమ్ముతూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాణిజ్యపరమైన కేంద్రం. అంతేకాదు ఎటువంటి వాటికైనా, ఏ వస్త్రాలకైనా, ఏ దానికైనప్పటికీ కూడా కావలసినటువంటి రంగులు వేసేటటువంటి వాణిజ్యపరమైన కేంద్రం. అటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రం. అంతేకాదు తోలు పరిశ్రమ ఎక్కువగా మరి చేయబడేటటువంటి ప్రాంతం కూడా. తోలుతోటి కొన్ని వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. అటువంటి ఆ పరికరాలను తయారు చేసేటటువంటి ఇదొక పరిశ్రమ కేంద్రంగా ఎంచబడినటువంటిది. అంతేకాదు మట్టి పాత్రలు చేయడంలో కూడా ఔన్నత్యత కలిగినటువంటిది. అంటే ఉన్నతమైనటువంటి ఫలాని పాత్ర, మట్టి పాత్ర దొరకాలంటే తుయతైరకి వెళ్తే అది దొరకనిదంటూ లేదు అనేటటువంటి ఒక నానుడి ఉండేది. అంటే అక్కడ అంత కేంద్రమైనటువంటి, అక్కడ ప్రముఖమైనటువంటి కేంద్రంగా చెప్పబడుతున్నటువంటిది. మట్టి పాత్రలు ఏది కావలసినది అక్కడ దొరుకుతాయి. అంతేకాదు ఈ మిగతా ఉన్ని వస్త్రాలు,
మరి వేరే తెల్లని నారబట్టలే కాకుండా ఇంకేంటంటే ఊదారంగు వస్త్రాలు కూడా చేయడం అక్కడ పరిపాటి. ఊదారంగు వస్త్రాలు అని అంటే ఆనాటి ప్రీస్ట్స్, అంటే యాజకులు అనబడేటటువంటి గొప్పవాళ్ళు, వాళ్ళు ఊదారంగు వస్త్రాలే వేసుకుంటారు. ఇటువంటివి కూడా అక్కడ తుయతైర ఈ పట్టణంలోనే చిన్నదైనప్పటికీ కూడా గొప్ప పేరుగాంచినటువంటి గొప్ప పట్టణం. ఇటువంటి ఈ గొప్ప పట్టణంలో ఉంచబడినటువంటి జనాలు ఎంతగానో క్రిక్కిరిసి ఉంటారు. ఎంతో ప్రతి దాని విషయమై వాళ్ళు అపరాటంగా ఉంచబడుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అనుగ్రహించే మరి ఉన్నతమైనటువంటి ఆశీస్సులు పొందడానికి మరి ఆయన చూడనిదంటూ ఏది లేదు కాబట్టి, ఆయనకు అన్ని తెలుసును కాబట్టి, మనలో ఇంకా ఏమైతే ఉన్నాయనుకుంటున్నామో అవి కూడా ఆయన చూచుచున్న దేవుడే. కాబట్టి చూచుచున్న దేవుడు నీలో, నాలో, మనలో, మనందరిలో ఏమైతే మనం ఉన్నాయో అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా గ్రహించగలిగే ఆ బాహ్య జ్ఞానాన్ని కలిగి చూచుచున్నటువంటి దేవుడు. ఆయన చెప్పేటటువంటి మాటకై ఇప్పుడు మనం విన్నాం. క్రియలు, మన ప్రేమ, విశ్వాసం, అంతేకాదు మనం చేసే పరిచర్య, ముఖ్యంగా మనం పరిచర్య, సహనం అనబడేటటువంటి విషయాన్ని గమనిస్తే ఇప్పుడు మనం ఒక క్రైస్తవ నామధేయాన్ని కలిగినటువంటి వారమై క్రీస్తును గూర్చినటువంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగినటువంటి వారమై ఈ యొక్క కూడికలో మనం పాల్గొంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం అనబడేటటువంటి దాన్ని గురించి మనం గమనించినప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు వచ్చే వాళ్లే కాకుండా ఎక్కువ మంది ఒకళ్ళని బట్టి ఒకళ్ళు వచ్చి ఇందులో వినడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? సమయం గడిచిపోతుంది. రోజు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోతే అమ్మో ఇంకొక గంట అయితే చీకటి పడుతుంది, ఇక పడుకోవాలి కదా అనేటటువంటి రీతిలో ఉంటాం. కాబట్టి రోజులు గతించిపోతున్నాయి కనుక ముందున్నటువంటి సమయం కొంచెమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి. ఉదయం 6 గంటలకి సూర్యోదయం అయింది అని అంటే కొన్ని గంటలు గడిస్తే మిట్ట మధ్యాహ్నం అవుతుంది. సాయంకాలం అయ్యేసరికి అది ప్రొద్దు గుంకుతూనే ఉంటుంది, చీకటి పడే అవకాశం వస్తూ ఉంటుంది. అమ్మో నా పనులు ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే పొద్దుపోతుంది అని ఆరాట పడుతూ ఉంటారు కొందరు ఈ పనులన్నింటినీ కలిగినటువంటి వాళ్ళు. కానీ మనం ఎలాగుండాలి, మన సహనం ఎలాగుంది, ఒకళ్ళను రక్షించడానికి మన యొక్క ఉద్దేశం కలిగి ఉంటే ఆ ఉద్దేశాన్ని బట్టి ఒకళ్ళని రక్షించడానికి మన సమయాన్ని అంతటిని కూడా వెచ్చించి ఎంతవరకు రక్షించగలిగాము అనే విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి అనేదే ఈ యొక్క చెప్పబడినటువంటి మాటలను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్కొక్క విషయాన్ని క్రియలు, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం ఇవన్నీ కూడా ఎంతగానో ఉన్నతమైనటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదములను మనం పొందుకుందాం. ఈ యొక్క చెప్పినటువంటి మాటలన్నీ చూస్తే 5 ఉన్నాయి. 5 ఏంటి క్రియలు అంటే? క్రియలు మనం చేసే ఆ క్రియలు, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం ఇవన్నీ కలిపి 5 భాగాలుగా ఇక్కడ వర్తించబడ్డాయి. ఇవన్నీ చూస్తే మనలో ఉండేటటువంటి పంచేంద్రియాలకు సూచనగా ఉన్నాయి. అంటే పంచేంద్రియాలు, చర్మములు, మన యొక్క మనిషిని యొక్క ఈ దేహంలో ఉంచబడినటువంటి స్థితిగతులన్నింటిని కూడా చూపించేటటువంటివిగా ఇవి ఎంచబడ్డాయి. కాబట్టి వీటిని బట్టి పంచేంద్రియముల వలె, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది మనలో ఉంచబడినటువంటి పంచేంద్రియాలు. అదే రీతిగా మనం ప్రతి రోజు కూడా ఈ పంచేంద్రియాల వలె, ఈ పంచేంద్రియాలను కలిగినటువంటి మనకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారమై చాలా చురుకుగా ఉండగలుగుతాము. అక్కడ ఏదో వెళుతున్నప్పుడు శబ్దం వచ్చిందంటే అమ్మో అదేదో శబ్దం వచ్చింది అని కాసేపు ఆగి వింటాము, అది మంచిదేనా చెడ్డదేనా అనేటటువంటి రీతిలో గ్రహిస్తాం. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలను మనం గమనించి మనలో ఇటువంటి ఉన్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నటువంటి వారమై మనం ఏం చేయాలట? నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇక్కడ విషయాన్ని గమనిద్దాం. మొదటి చేసినటువంటి క్రియల కంటే ఈ చివరిలో చేసినటువంటి క్రియలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని
నాకు తెలుసు అని అంటున్నాడు దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుడు అంటే ఎటువంటి వాడు? అది నువ్వు పాతాళములో దాచిపెట్టినప్పటికీ కూడా అగ్ని జ్వాల వంటి కన్నులు కలవాడు కాబట్టి ఈ భూమంతా కప్పబడి ఉన్నా పాతాళములో చేయబడుతున్నదేంటో, పాతాళములో కప్పబడి ఉన్నదేంటో ఆయనకు తెలుసు. ఇది మనం గుర్తెరగాలి. నేను ఎక్కడో ఇంట్లో పెట్టెలో దాచిపెట్టాను, ఎవరికి కనపడుతుంది అని అనుకోవచ్చేమో. కానీ ఈ ఆ సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన ఒక మాట అంటాడు. 8వ వచనం యోహాను సువార్తలోనే, ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట రాసింది. ఏంటంటే అల్ఫాయు ఓమగయు నేనే, అంటే మొదటి వాడను కడపటి వాడను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. అంటే మొదటివాడు చిట్ట చివరి వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలం, జరిగిపోయిన కాలం, జరగనయ్యున్నటువంటి కాలంలో ఉన్నటువంటి వాడనైనా సర్వాధికారి అయినటువంటి దేవుడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఎక్కడ మనం దాచబడి ఉన్నా, ఎక్కడ మనం 4 గోడల మధ్య ఉండి మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా చూచుచున్నటువంటి దేవుడు, చూచేటటువంటి వాడై ఉన్నాడు. ఆయనకి మరుగైనదంటూ ఏది లేదు, ఉండదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉండి మరి ఆయన నామములో ముందుకు సాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము చేయాల్సింది ఏంటంటే, మనం మొట్టమొదట ఏమి చేశామో ఆ క్రియల కన్నా మనం ప్రస్తుత కాలములో ఈ అంత్య దినాల్లో చేసే క్రియలు మరి ఎక్కువైనవి, అంటే చెడ్డవిగా ఉన్నటువంటివి ఇంకా చెడ్డవి చేస్తున్నావేమో, మంచిగా చేసే క్రియలన్నింటిని కూడా ఇంకా మంచిగా చేస్తున్నామేమో అనే విషయాలన్నింటినీ మనము గుర్తెరగాల్సిందిగా ఇక్కడ దేవాతి దేవుడు ఈ సంఘపు దూతకు మరి ఆయన ఈ మాటలు వ్రాయమని చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ నీలో ఉన్న సహనం, క్రియలు, విశ్వాసం అంతా కూడా నేను ఎరుగుదని చెబుతూ ఆఖరికి ఏమంటున్నాడో తెలుసా? 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఇన్ని చేస్తున్నావు, బాగానే ఉంది. మనం అనుకుంటాం, అబ్బా నేను ఖాళీ ఉండనండి కొద్దిసేపు కూడా అని మనం చెప్పుకుంటాం. కానీ నీవు ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నావో ఎరిగినటువంటి దేవుడు ఎన్నిటిని చెప్పి ఏమంటున్నాడంటే, అయినప్పటికీ కూడా, ఇన్ని పనులు నీవు ఎంతో చక్కగా చేస్తున్నప్పటికీ కూడా నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలను మనం గమనిద్దాం. ఇక్కడ అదేంటట మోపవలసి ఉన్నది? ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. చూసారా, ఇవన్నీ చెప్పాడు. మనం ఎంత గొప్పవాళ్ళము అనేటటువంటి మనలో ఉన్న ఔన్నత్యం, ప్రధానత్వం, ఉంచబడినటువంటి ఉన్నతమైన స్థితి, లక్షణాలు కలిగినటువంటి ఆ స్థితిని అంతటిని కూడా మనకిప్పుడు బట్టబయలు చేశాడు. అన్నింటి తర్వాత మనలో ఉన్నటువంటి లోపాన్ని ఒక్కటి తీసుకొచ్చి ఇక్కడ ముందు పెడుతున్నాడు. ఏంటట? ఏమంటే, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ ఉండనిస్తున్నావు కాబట్టి జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చుటకును, ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అర్థమైంది కదా? ఎన్నిటిని చెప్పి మనలో ఉన్న ఔన్నత్యాన్ని బట్టి మనలను ఎంతగానో పొగుడుతూ ఆ చిట్ట చివరిలో అయినప్పటికీ కూడా నీ మీద ఒక తప్పు మోపాల్సిందే, అది నాకు చక్కగా క్లియర్ గా కనపడుతోంది అంటాడు. ఎందుకంటే అపరంజిని పోలిన అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, ఆయన కనపడిందే ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనపడుతున్నటువంటి దాన్ని అంతటిని కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు, నీవేంటంటే యెజెబెల్ అనే స్త్రీని నువ్వు చేర్చుకుంటున్నావు. యెజెబెల్ అనబడినటువంటి ఆ స్త్రీ యొక్క లక్షణాలు ఏంటంటే, తాను ఇంత ఏదో ఒక మంచి కార్యం చేస్తది, చూసుకో నేనెంత గొప్పదాన్నో, నేనెంతో గొప్ప కార్యాలు చేసి అనేకులకు మేలు చేస్తున్నానని, మరి తాను చేసింది గోరంతా, కానీ తను చెప్పుకునేది కొండంత. మనం అప్పుడప్పుడు ఇటువంటి పదాలు వాడుతూ ఉంటాం కదా, ఏంటి గోరంతను కొండంత చేసి చెప్తున్నావేంటి అని అంటాం. అంటే వాళ్ళు చేసింది కొంచెమే, కానీ కొండంతగా చెప్పుకుంటారు. అటువంటి లక్షణాలు కలిగినటువంటిది
ఈ యెజెబెలు. ఈ యెజెబెలు అనబడేటటువంటి స్త్రీ యొక్క స్థితి ఎటువంటిదంటే, ఇంతకు ముందు ఆ యెషయా భక్తుడు, ఏలియా భక్తుడు వాళ్ళ కాలములో ఉంచబడినటువంటి మహారాణి. ఆమె ఆ మహారాణి అంటే తాను ఎంతగానో రాజుగారే కాకుండా తనలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, తన గొప్పతనాన్ని బట్టి తాను కూడా సెపరేట్ గా న్యాయపు తీర్పులు తీర్చడానికి తాను ఒక మహారాణిగా చలామణి అయినటువంటి ఓ స్త్రీ. ఆ యెజెబెలు లక్షణాలు తనలో ఉన్నటువంటి మరి ఆ స్థితి కొంచెమే అయినప్పటికీ కూడా నేను మహారాణిని, నేను గొప్పదాన్ని అని అనుకునేటటువంటి రీతిలో ఓ ప్రవక్త్రిని, ఒక ప్రవచనాలు చెప్పగలిగేటటువంటి, నేను ఏ విషయమైనా రాబో సంగతులను తెలియచెప్పేదానిని అనేటటువంటి గర్వపు స్థితిని కలిగి ఉంచబడినటువంటిది ఈ యెజెబెలు. కాబట్టి అటువంటి ఆ యెజెబెలు స్త్రీకి ఉండినటువంటి లక్షణాలు నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు ఇటువంటి స్త్రీలనే, ఇటువంటి పురుషులనే ఎవరైతే మీరు చెప్పి అబ్బా చాలా గొప్పది, చాలా గొప్పవాడు అని అనుకుంటూ వాళ్ళని నువ్వు చేర్చుకుంటూ ఉన్నావు. నీలో ఉంచబడినటువంటి ఈ చేర్చుకోవడం ద్వారా నీకున్నటువంటి సహనం తక్కువైపోతుంది, తొలగిపోతుంది. యెజెబెలు లాగా ఆమె ఒక్కోసారి తీసుకున్న నిర్ణయాలు, ఆజ్ఞలు గట్టిగా చేసి ఎదుటి వాళ్ళని శిక్షిస్తూ ఉంటే అటువంటియే నీలో కూడా అలవర్చుకొని అటువంటి దుర్గుణ సంపన్నత నీలోనికి వచ్చి చేర్చబడుతుంది. దుర్గుణాలతో నింపబడిన సంపన్నుడవు అని మనం అనుకుంటున్నాం, అన్ని కలిగినటువంటి వాడను అని అనుకుంటున్నావు. ఏంటి? దుర్గుణ సంపన్నుడు, అన్ని రకములైన చెడు లక్షణాలను కలిగినటువంటి గొప్పవాడు. కాబట్టి అటువంటి రీతిలో నీవు ఉంటున్నావు. జాగ్రత్త, నీవు అటువంటి స్త్రీని నీవు ఉండవిచ్చుచున్నావు. అంటే ఓ ప్రియమైన విశ్వాసి, నీవు అటువంటి స్త్రీలను ఒకవేళ నువ్వు చేర్చుకుంటున్నావేమో, అటువంటి మనుషులను నీవు చేర్చుకుంటూ ఉన్నావేమో. కాబట్టి జాగ్రత్త. జారత్వం చేయుటకును, ఆ స్త్రీ యొక్క లక్షణాలు ఏంటంటే జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇక్కడ ఆమెలో ఉంచబడినటువంటి దుర్గుణాలు ఏంటో ఇక్కడ బట్ట బయలు చేసినట్లు చూస్తాం. మనము ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు ఏమన్నా చేసే కొద్ది గొప్ప చిన్న తప్పిదాలుంటే, నేరాలుంటే వాటిని మనం కప్పిపుచ్చుతూ ఉంటాం. అంటే వాటిని కప్పిపుచ్చుతున్నామంటే మనం కూడా అటువంటి వాటికి అలవర్చబడుతూ ఉన్నాము, వాటిని కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము అనే అర్థాన్ని ఇస్తుంది ఈ మాట. కాబట్టి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఏమైంది? 10 మంది వెళ్తాము, ఎవరో మనకు బాగా తెలిసినటువంటి ఫ్రెండ్, చాలా గొప్పవాడు, ఆయన మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాడు, ఇదిగోండి రండి అని చెప్పేసి ఏదో పార్టీ ఏర్పాటు చేసి అది ఇస్తే ఎవరు చూస్తున్నారు? ఇంత పెద్ద గొప్పవాడు మనని పిలిచిస్తుంటే కాదంటామా అని ఒకళ్ళనొకరు చూసుకొని రైట్ అని ఏదో అనుకొని ఇటువంటి వాటిలలో పాల్గొంటాము. అంటే చూశారా, ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఈ రకంగా నువ్వు ఎప్పుడైతే అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అన్న ఉద్దేశాన్ని బట్టి మాత్రమే నువ్వు చేర్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఉంచబడినటువంటి ఇటువంటి చెడును తెచ్చేటటువంటి లక్షణాలు నీలో కూడా వచ్చి నిన్ను కూడా అటువంటి రీతిలోనే తన దారిలో నడిపించేటటువంటి స్థితిని కలుగ చేస్తాయి. కాబట్టి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఏమవుతుంది? ఆయన ఏదో ఇచ్చేశాడు, ఎవరు చూస్తున్నారు ఇప్పుడు, మళ్ళీ మనం పోయి అక్కడ సంఘంలో ఉంటాం కదా అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం మనం కేవలం వీళ్ళతో పాటు అనుసరిస్తూ ఉంటాం. అంటే ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ అందుకే ముందే ఈ మాట చెప్పాడు, అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడు చెప్పే సంగతులు అని. అంటే ఆయనకి మరుగై ఉంచబడిన సృష్టమేదీ లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు చూడటం లేదనుకొని నీ పొరుగువాడు గొప్ప ప్రార్థనాపరుడు అనుకున్నటువంటి వాడు ఆయన చేసే క్రియలను నీవు ఒకవేళ అవలంబిస్తే జాగ్రత్త సుమా, వీటన్నిటిని అధిగమించి చూచుచున్నటువంటి దేవుడు ఇదిగో నిన్ను నేరస్తుడిగా మరి ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే చూచుచున్న దేవుడు, నీవు ఏ స్థలంలో ఉన్నా నీవు చేసే పనులన్నీ కూడా చూచుచున్నటువంటి దేవుడు. కాబట్టి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఆమె యొక్క లక్షణాలు ఏంటంటే ఈ రకంగా మోసపరుచుతున్నది. అంటే
సాతానుకు సాదృశ్యంగా ఉంచబడినటువంటిది. ఈ సాతానుడు ఏంటంటే ఆశ చూపించి మనలోనికి వచ్చి మనలోనే నివాసం చేసుకొని మనల్ని డౌన్ రోడ్ చేస్తుంది, పడగొట్టుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే దానికి ఈ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, అంటే ఈ యెజబెలు అనబడేటటువంటి స్త్రీకి దానికి సమయం ఇచ్చాను, కానీ ఏ మాత్రము కూడా ఆమె తన యొక్క స్థితిని విడిచిపెట్టలేదు. అదే ఇక్కడ వ్రాయబడింది. నేను దానికి సమయం ఇచ్చి తిని గాని 21వ వచనం, అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. జారత్వం అంటే క్రియారూపకమైన జారత్వం కాదు, కానీ ఒకవేళ అది కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అనంటే, జారత్వం అంటే ఎవరు చూస్తున్నారులే, ఏదో అంటారు కదా 10లో 11 అని అంటారే లోక సామెతలాగా, అట్లాగే వాళ్ళు చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అందులో ఇది అని కలగలుపు కలిగినటువంటి కలుషాత్మకమైనటువంటి జీవితంలో మనము దొర్లిపోతూ ఉంటాము. ఈ కలుషాత్మకమైనటువంటి ఈ స్థితిలో నుంచి దైవ మార్గములోనికి మనము రాబట్టబడాలి. అందులోనికి దైవ మార్గములోనికి మనం తిరగాలి. ఎప్పటికప్పుడే మనం ఉదయమంతా పనిచేసి సాయంకాలం వచ్చి బాగా చెమట పట్టకపోయినా అమ్మో చెమట పట్టినట్లే ఉంటుంది అని మనం వెంటనే ఎలాగైతే స్నానం చేసి మరి మన దేహమంతా కడుక్కొని శుభ్రపరిచి మరి క్లీన్ అయ్యి చక్కగా మంచి ఉత్సాహమైనటువంటి రీతిలో మనసోల్లాసంతో ఎలాగైతే ఉంటామో అదే రీతిగా ఇక్కడ చెప్పుతున్నాడు. వాటిని మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వపు క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. కాబట్టి నీవు ఏదో ప్రస్తుతానికి నీవు ఒక ఉన్నతమైన స్థితిని కలిగినప్పటికీ కూడా నేను అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఇక్కడ ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రతిదాన్ని చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి ఆయన ఈ రకమైనటువంటి రీతిలో ఒక్కొక్క దాన్ని మరి కూలంకషమైనటువంటి రీతిలో పరిశీలనాత్మక దృష్టితో పరిశీలన చేసి మనకు ఈ సంఘపు దూతకు చెబుతూ ఉన్నాడు. అంటే అతనికి ఒక్కనికే చెప్పబడటం కాదు, గాని సంఘమంతటికి, సంఘము అనబడే ఈ యొక్క మాటను గమనించినట్లయితే ప్రపంచమంతటికి, అంటే కంప్లీట్ ద హోల్ వరల్డ్, అంటే ప్రపంచమంతటికి కూడా ఇది వర్తించబడుతుంది. ముఖ్యంగా తన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, తన పిల్లలు అనబడినటువంటి వారికి, ఆయన నామములో నిలిచి ఉన్నటువంటి వారికి ఇది ఎంతో చక్కగా ఒక బాణము వల్లే దూసుకుపోయి మన హృదయాలను తాకినట్లుగా మరి చెప్పబడినటువంటి మాటలను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై, అంటే అది చేసినటువంటి ఆ క్రియలన్నింటి విషయమై మనము ఇప్పుడు గైకొని వాటిని స్వీకరించి, ఈ మాటలన్నింటిని కూడా స్వీకరించి మనం చెయ్యాల్సింది ఏంటి అనంటే మారు మనస్సు పొందాలి అని ఇక్కడ ఈ మాట చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును. అంటే ఒకవేళ ఏదో చూసి చూడనట్లుగా పోతూ నీవు సరిగా మార్పు అనేది చెందకుండా నీ ఇష్టానుసారంగా ఇంకా వారితో పాటే నీవు గడిపినట్లయితే నేను నిన్ను శ్రమల పాలు చేస్తాను, జాగ్రత్త అని ఇక్కడ ఒక వార్నింగ్ మనకి ఇవ్వబడుతుంది. దేవుని యొద్ద నుండి వచ్చుచున్నటువంటి ఈ మాటలు ఎంతో శక్తివంతమైన మాటలుగా మనము పరిగణించినటువంటి వారమై దేవుని యొక్క ఉన్నతమైన క్రియల యందు ఆసక్తి పరులముగా ఎంచబడినటువంటి వారమై ఆయన ఇచ్చే ఆశీర్వాదములు అందుకోవడానికి, అంతేకాదు ఆయన ఇచ్చేటటువంటి మనం చేసే చెడ్డ క్రియలన్నిటిని బట్టి వచ్చే ఆ ప్రతిఫలాన్ని పొందకుండా ఉండడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచి ఉండడానికి మనం ఇప్పుడు సంపూర్ణమైనటువంటి రీతిలో ఆయన తట్టునకు
తిరగవలసి ఉన్నది అనే విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి దానితో కూడా వ్యభిచరించే వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాను. ఒకవేళ ఆ రకంగా చెయ్యకపోయినట్లయితే వాళ్ళని ఇంకా శ్రమల పాలు చేస్తానంటూ దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అంటే పుట్టేటటువంటి వాళ్ళు మనకు కాబోయేటటువంటి ఆ ఫ్యూచర్ సంబంధమైనటువంటి రీతిలో ఉంచేయబడినటువంటి దాన్ని చంపివేస్తాను అనేటటువంటి మాటలు, ఈ యొక్క శ్రమల పాలు చేస్తాను అనేటటువంటి మాటలు అంటే మన బిడ్డల్ని చంపడం కాదు, కానీ మన యొక్క క్రియల్ని బట్టి మనకు అటువంటి శ్రమలు వస్తాయి అనేటటువంటి ఈ యొక్క భావం ఇందులో ద్యోతకం అవుతుంది, అందులో దాచబడి ఉంది. అందువలన మనం ఏం చేయాలంటే అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని అంటున్నాడు. కాబట్టి వీటన్నింటిని బట్టి అంతరింద్రియాలు నీ హృదయంలో ఉంచబడినటువంటి ఈ యొక్క పంచేంద్రియాలు అన్నింటిని కూడా నిన్ను నీవు సరి చేసుకో. ఏది చూడాలో వాటినే చూడాలి, ఏది చెయ్యాలో అదే చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. నీకు తెలియకుండా అప్పుడప్పుడు నీ పాదములు ఇంకో చోటకు వెళుతూ ఉంటాయి, నీకు తెలియకుండా వినరాని మాటలు అప్పుడప్పుడు నువ్వు వింటూ ఉంటావు, నీకు తెలియకుండానే నువ్వు చూడనొల్లనటువంటి దాన్ని చూడ్డానికి ఇష్టపడుతూ ఉంటావు అనేటటువంటి మాటలు ఇక్కడ చక్కగా మనకు ఇక్కడ వ్రాయబడినట్లు మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఈ రకమైనటువంటి రీతిలో గనక మీకు నేను చేస్తే ఈ అంతరింద్రియాలన్నింటిని కూడా కనబడినటువంటి దానిని కూడా చూచేటటువంటి వాడని నేనే అన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఏమంటాడు? అందుకే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడైన దేవుడు అంటే ప్రస్తుతం నడుచుతున్నటువంటి ఈ స్థితిగతి కాలము, తర్వాత గడిచిపోయినటువంటి కాలము, రానయున్నటువంటి కాలం, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు, త్రికాల వేత్త. ఆయన అన్నింటినీ చూచుతున్నటువంటి దేవుడు, అన్ని కాలములలోనూ కూడా ఉన్నటువంటి వాడు, ఉండువాడు కాదు, ఉన్నటువంటి వాడు. అంటే జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, ప్రస్తుతం జరుగుతున్న కాలంలో ఉన్నాడు, రాబో జరగనయ్యున్నటువంటి కాలములో కూడా ఉన్నటువంటి వాడు. అందుకే ఎక్కడున్నప్పటికీ కూడా చూచే దేవుడని ఇక్కడ క్లియర్ గా చెప్పబడింది. అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. అంటే ఆయన పాదములు ఎక్కడున్నప్పటికీ కూడా ఆ పాదములకి ఏమీ కాదు. అటువంటి మెరయుచున్నటువంటి శక్తివంతమైన ఎంతో ఉన్నతమైనటువంటి ప్రభావశీలిగా ఎంచబడినటువంటి ఆయన నేత్రములు సమస్తాన్ని చూస్తున్నాయి. కాబట్టి నిన్ను నన్ను ఉద్దేశించి మనమంతా ఆయన ప్రేమ నుండి, ఆయన అందించే కృప నుండి తొలగిపోకుండా ఉండాలని మనలను, మన బిడ్డలను హెచ్చరించడానికి పూనుకున్నటువంటి ఈ యొక్క వాక్యాలు. మనం పిల్లల్ని అప్పుడప్పుడు కొడుతూ ఉంటాం. ఎందుకు? వాడేదో చెడిపోవాలని కాదు, వాడి దెబ్బతిని వాడికి ఏదో ఇంత ఒళ్ళు వాపులెక్కిపోయి పడుకొని ఉండాలనేటటువంటిది కాదు. వాడి చేసే చెడ్డ క్రియను బట్టి కొట్టినప్పుడు, అమ్మో ఇంకోసారి కనుక చేస్తే మా అమ్మ నన్ను కొడుతుంది అనేటటువంటి భయం వచ్చి చేయకుండా ఉంటాడని. అందుకే ఆయన చూచుచున్నటువంటి దేవుడు, త్రికాలముల్లో కూడా ఉంచబడినటువంటి దేవాతి దేవుడు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి హృదయములను పరీక్షించువాడను, అంతరింద్రియాలని చూచేవాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఏ ఒక్కటి కూడా ఈ సృష్టిలో ఉంచబడిన, తయారు కావింపబడిన ప్రతిది కూడా ఈ రకమైనటువంటి స్థితిని బట్టి అవి తెలుసుకుంటాయి అని ఇక్కడ చెప్తున్నాడు. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. మీలో ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అంటే వాని క్రియలు ఏంటంటే మంచి చేసేవాడికి మంచి ఉన్నతమైన బిరుదులు, మంచి ఆయనకు కావలసినటువంటి బహుమానాలు. అట్లాగే మరి ఇంకేంటంటే వాని క్రియల చొప్పుననే ప్రతిఫలం. అంటే వాడు చెడు చేసినట్లయితే దానికి తగినటువంటి పనిష్మెంట్, మంచి చేస్తే ఆయనకు ఎంతో ఉన్నతమైనటువంటి పారితోషికం ఇచ్చి వాళ్ళని ఎంతగానో సంతోషపరుస్తాను, ఘనపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్లా చెప్తూ ఇంకేమంటున్నాడు? అయితే తుయతైరలో కడమవారైన మీతో, అంటే మిగిలినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మనం ఇంకా మనలో నుండి మరి దూరం అయిపోయి
మరి తప్పించుకున్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వారితో మిగిలిన వారితో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, ఇక్కడ ఈ మాటను బట్టి గమనిస్తే సాతాను సంబంధమైన రీతిలో వారి ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళు గొప్పదైన స్థితిలో ఉన్నప్పుడు, అబ్బా వాళ్ళు చూడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో, వాళ్ళకున్నటువంటి మేడలు, వాళ్ళకున్నటువంటి వైభవం, అబ్బా ఎంత గొప్పదో, కానీ వాళ్ళ క్రియలు దేవుని దృష్టికి విరుద్ధమైనవి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే కృపలను బట్టి మరి ఈ మాటలను మనం గుర్తెరగాలి. సాతాను యొక్క గూఢమైన సంగతులు అంటే ఆయన చేసేటటువంటి విపరీతమైన ఆ చేష్టలను బట్టి వీళ్ళు గొప్పవారిగా ఎంచబడుతున్నారేమో, కానీ అపరంజిని పోలినటువంటి మరి పాదములు కలిగినటువంటి దేవుడు, చూచుచున్నటువంటి దేవుడు నీతో నాతో మళ్ళీ మళ్ళీ ఈ మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి మీరు ఏం చేస్తారో సరి అయినటువంటి రీతిలో ఉండాలి. సాతాను యొక్క గూఢమైన సంగతులను మరి మీరు ఎరుగమని చెప్పుకొని వారందరితో, అంటే ఆ సాతాను క్రియలైతే నేను పాల్గొనను అనేటటువంటి రీతిలో ఉండేటటువంటి వాళ్ళతోటి, అందులో పాల్గొనేటటువంటి వారందరితో కూడా చెప్పేటటువంటి ఆ మాటలు ఏమిటంటే, మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అంటే ఆయన యందు స్థిరమైన చిత్త శుద్ధితో చిత్త బుద్ధి కలిగినటువంటి వారై ఆయన యందు నిలబడినటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పేటటువంటి మాటలు ఏమంటున్నాడంటే, కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి, నేను వచ్చు వరకు మీకు ఏదైతే కలిగి ఉన్నారో విశ్వాస సహితమైన క్రియలు, వాటిని అదే రీతిగా మీరు చేపట్టినటువంటి వారై అదే క్రియలలోనే ముందుకు సాగుతూ ఉండండి. చెప్పుకుని వారందరితో కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఇక్కడ చెప్తున్నాడు, నా పనులు, నేను చేసినటువంటి క్రియలు, నేను చెప్పిన మాటలు ఎవరైతే మరి చూచి గ్రహించి మీ హృదయాల్లో పటిష్టపరుచుకొని ఉంటారో అటువంటి వారందరికీ కూడా అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, అంటే ఈ క్రీస్తు యేసు యొక్క నామధేయాన్ని కలిగినటువంటి ప్రియమైన మీరందరూ కూడా అంతము వరకు, అంటే ఈ లోకములో జీవించినటువంటి కాలము పూర్తిగా ముగియునంత వరకు కూడా వీటన్నింటిని మీరు కలిగి ఉండండి. ఆ రీతిగా ఉండేటట్లు మీరు ఎంతగానో స్థిరీకరణ బుద్ధి కలిగినటువంటి వారై ఉండండి. నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తాను. అంటే ఇవన్నీ మీరు ఓపికతో చేస్తూ ఎక్కువ కాలం మీరు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నట్లు నేను చూచినప్పుడు, మళ్ళీ అంత్యములో నేను చూచినప్పుడు అలాగే మీరు కనపడితే మీకు గొప్ప అధికారము జనుల మీద మీకు కలుగ చేస్తాను అని అంటున్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. అది ఎప్పుడు? ఇనుప దండముతో వారిని ఏలుదును. అంటే ఎవరైతే ఇటువంటి క్రియలు చేయకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి త్రోవలు, వారి స్నేహితులు గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుని క్రియలకు నిబద్ధత లేకుండా ఇష్టానుసారమైన రీతిలో ఉండేటటువంటి వారిని కుమ్మరవాడు చేసిన పాత్రలు ఎట్లాగైతే మరి ఏదైనా రాయి తగిలితే పగిలిపోతాయో ఆ రీతిగా పగులగొట్టబడుదురు. నేనే వాటిని పగలగొడతాను, వాళ్ళు ఆ రీతిగా పగలగొట్టబడతారు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. ఎవరైతే నా మాటలను జాగ్రత్తగా విని అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి అధికారం ఇచ్చి జనుల మీద ఉన్నతమైన స్థితిలో నేను వారిని ఏర్పాటు చేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు పగలగొట్టబడును. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. అంటే ఎవరు అతడు? అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి అంతము వరకు సహించినటువంటి వాడు. అటువంటి వారికి వేకువ చుక్కని ఇచ్చేదను. అంటే ఉన్నతమైన తేజో ప్రభావము కలిగినటువంటి ఆయన యొక్క ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అట్లు చెప్పుతూ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినుగాక అని అంటాడు. అంటే సంఘములతో ఎవరైనా ఏ ఏ సంఘముల నుండి ఈ చోట చేర్చబడినా నా మాటలు ఇక్కడే కాదు మరి ఇంకెక్కడైనా ఈ మాటలను గూర్చి వింటూ ఉన్నప్పటికీ కూడా అటు వారందరితో చెప్పేటటువంటి ప్రతి సంఘము నుండి వచ్చినటువంటి వారికి నేను చెప్పేటటువంటి ఈ మాటలు వారి చెవిలో వినబడును గాక, జొచ్చును గాక, వారి చెవిలోనికి వెళ్ళును గాక, వారు అవన్నీ కూడా మరి జ్ఞాపకం ఉంచుకొని నేను చెప్పినట్లుగా చేయుదురు గాక అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఎవరట అటువంటి రీతిగా చేసేవాళ్ళంటే చెవి గలవాడు వినుగాక, అంటే శ్రద్ధాశక్తి కలిగినటువంటి వాడై ఆయన నుండి వెలువడుచున్నటువంటి శక్తివంతమైన ఆ మాటలు బయటికి వెలువడుతూ ఉంటే ఆ మాటలో ఒక సున్న గాని పొల్లు గాని ఏది తప్పిపోకుండా ఉండేటట్లు ఆ మాటలన్నిటిని కూడా నా హృదయములో పదిలపరుచుకొని ప్రభువు నీ చిత్త ప్రకారంగా నేను నడుస్తాను, నీ చిత్తమే నెరవేర్చబడును గాక, నీ యొక్క చిత్తము నెరవేర్చబడినట్లు నీ బిడ్డనైన నేను వాడబట్టానికి నీ కృప నాకు కావాలి నాయన అని ఆసక్తితో ఎదురు చూస్తూ ఆయన యందు స్థిరంగా నిలబడినటువంటి వారు అనేటటువంటి అర్థం ఇక్కడ ఇవ్వబడుతుంది. ఈ ఆత్మ చెప్పుచున్నవాడు, ఆత్మ అంటే ఎప్పుడు అంటే ఇది లోకము పుట్టకంటే మునుపు ఇందులో పుట్టించినటువంటి విషయాలు ఈ లోకములో ఉంచబడిన ప్రతి సంగతిని కూడా ఎరిగినటువంటి దేవాతి దేవుడు, వీటన్నింటినీ చేసినటువంటి వాటన్నింటినీ కలుగ చేసినటువంటి దేవుడు, ఒక ఆకారము లేనివాడు, రూపము లేనటువంటి వాడు, అధికమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవాతి దేవుడు. అందుకే ఇక్కడ అటువంటి వాడికి ఆత్మ అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన మరి ఆత్మ, ఒక శరీరం, ఆకారం లేనివాడు. ఆ ప్రభు అయిన క్రీస్తు యేసు ఆకారం లేనటువంటి వాడు, శరీరముగా ఉంచబడినటువంటి వాడు. పునరుద్ధానుడైన తర్వాత సిలువలో వేయబడి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు అన్ని మరి తలుపులు గడబెట్టుకొని లోపల ఉంచబడినట్టు యూదులకు భయపడి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భయపడి వాళ్ళు లోపల ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో యేసుప్రభుల వారు ఆత్మరూపి కనుక ఆ వేయబడిన తలుపులు మూసివేయబడి అట్లాగే ఉన్నాయి. వారి మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు ఎంతో దిగ్భ్రాంతి చెందారు. నేనే అని వారితో చెప్పి వాళ్లతో మాట్లాడినటువంటి దేవుడు ఆత్మ అయ్యున్నటువంటి దేవుడు. కాబట్టి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, ఆయన యొక్క మాటల యందు లక్ష్యం ఉంచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విందురుగాక అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. లోక సంబంధమైనటువంటి వాటి రీతిలో మనం ఏమాత్రము పాల్గొనక మళ్ళీ ఎప్పటికప్పుడు మనం శుద్ధి, వాక్యం ద్వారా శుద్ధి చేయబడినటువంటి వారమై నీ కృప నాకు కావాలి, నీలో నన్ను ఎదిగింప చేసుకో, నీ కొరకు నన్ను వాడుకో అనే తపన కలిగినటువంటి వారమై ఆశతో నిరీక్షించుతున్నటువంటి వారికి ఆ దేవుడైనటువంటి ప్రభు మనం ఏది దాచినా ఆయన కనబడినదంటూ ఏదీ లేదు అన్న విషయాన్ని గుర్తెరిగి మనం ఏం మాట్లాడినా ఆయనకి వినబడతాది అనే విషయాన్ని గుర్తెరిగిన మనం ఆయన యందు శ్రద్ధాసక్తులు కలిగి చెప్పిన ప్రతి మాటను కూడా మనం ఎంతగానో గైకొన్నటువంటి వారమై, హృదయంలో చేర్చుకున్నటువంటి వారమై, ఆయనకు వినమ్రులమై ఉండి ఆయన చిత్తము నా పట్ల నెరవేరును గాక అనే దృక్పథాన్ని కలిగి ఆయన నామములో ముందుకు సాగుదాం. అటువంటి అత్యున్నతమైన దేవాది దేవుని యొక్క కృప, ఆయన అందించడానికి సిద్ధపడినటువంటి ఆశీస్సులు మనమందరము పొందుకొని ఆయన కొరకు అనేక ఆత్మల రక్షణార్థమై నిలిచి ఉండును గాక. దేవుడి గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పబడిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దైవజనులకు మనందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు.